కేకలు పెడుతున్నారు. విస్తారమైన కేకలు పెడుతుంటే ఈ కేకలు ఎక్కడికి వెళ్ళి అంటే పండగలోకి వెళ్ళి, ప్రార్థన కేకలు ఎక్కడికి వెళ్ళి పండగలోకి వెళ్ళింది. పైనేమో మేడగదిలో ప్రార్థన జరుగుతుంది, పండగేమో కింద జరుగుతుంది. దేవుని వాగ్దానం ఏమిటి? మీరు యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో సంఘాలు కట్టబడతాయి, దేశమంతటా సంఘాలు విస్తరించబడతాయి అనేది వాగ్దానం. వాళ్ళకి అర్థమైందా? సంఘాలు కట్టబడతాయని, సంఘము కాదు, సంఘాలు కట్టబడతాయని వాగ్దానం. విశేషం ఏంటంటే ఇప్పుడు సంఘాలు కట్టబడడానికి మొట్టమొదటి అంతరం పెంతెకొస్తు పండగ దినమందు ఏర్పడింది. ఈ పెంతెకొస్తు పండగ దినంలో 120 మంది ప్రార్థన చేస్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే భాషలు మాట్లాడుతుంటే వీరి కేకలు ఎక్కడికి వెళ్ళి అంటే పండుగలోకి వెళ్ళాయి. పండుగలో కూడా ఎందుకంటే కేకలు ఉంటాయిగా, కానీ వాళ్ళు ఆగిపోయారు. ఒరే మేడగదిలో ఏదో జరుగుతుందని ఇన్ని వేల మంది పరిగెత్తుకుని వచ్చారు. మేడగదిలో అప్పటికే పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతుంటే వాళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు. ఒరే వీళ్ళు కొత్త రకం మంచం తాగారా, ఇది మన దేశ భాషలని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాడు. ఇలా మాట్లాడుకుంటే అప్పుడు ఇదే పరిశుద్ధాత్మ దేవుడు ఒక చేపలు పట్టుకున్న పేతులోకి వెళ్ళాడు. పేతులు చెప్పు వాళ్ళకి పరిశుద్ధాత్మ హేళన చేస్తున్నారు, వాళ్ళందరూ యూదులే, దేవుడు నమ్ముకున్న వాళ్ళే, వాళ్ళతో చెప్పు అనగానే ఇప్పుడు పేతులు లేచి ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో 3 అధ్యాయాలు ఎన్నుకున్నాడు. ఒకటి యోవేలు గ్రంథం. ఏమన్నాడు? రే మూర్ఖులారా, మీకు పరిశుద్ధాత్మ గురించి యోవేలు గ్రంథంలో ప్రవచనాలు చదవలేదట్రా, అయిపోయింది. తర్వాత కీర్తన గ్రంథం తీసుకున్నాడు, దేవుని వాక్యం ఎరగరట్రా, అయిపోయింది. తర్వాత యెషయా గ్రంథం తీసుకున్నాడు. ఈ 3 గ్రంథాల ప్రసంగం చేశాడు. లాస్ట్ అంటాడు, రే మూర్ఖుల ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అని చెప్పాడు. అప్పుడు ఆ మాటకు వాళ్ళందరూ పొడవబడిన వారై 3000 మంది పండగలో ఉన్నవారు ప్రార్థనలో వచ్చేసారండి. పండగలో ఉన్న గొట్టిగా గట్టిగా చెప్పట్లు, పండగలో ఉన్నవారు ఎక్కడ వచ్చారు? ప్రార్థనలో వచ్చారు. పండగకు పేరైంది, ప్రార్థనకు పోయింది. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇక్కడ మీకు నేను వర్ణించే విషయం ఏమిటంటే మేడగదిలో 2 ప్రక్రియలు జరిగాయి. ఏమిటి 2 ప్రక్రియలు అంటే, ఒకటి ప్రార్థన, 2 పేతురు గారు వాక్యం. అవునా? ప్రార్థన, వాక్యం, మధ్యలో వీళ్ళకి సహాయ పరిశుద్ధాత్మ దేవుడు. నీకు అర్థమవుతుందా? 120 మంది ప్రార్థన, పేతురు గారి ప్రసంగానికి ఎంతమంది చచ్చిపడ్డారు? 3000 మంది. ఇప్పుడు సంఘం ఎంత అయింది? 3120 మంది సంఘం. ఎక్కడ కూడుకున్నారు వీళ్ళందరూ? మేడగదిలో. స్తోత్రం చెప్పాలి ఒకసారి. మేడగదిలో మొట్టమొదటి సంఘం 3120 మంది అయితే, ఈ 3120 మంది కూడా అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక విస్తరిస్తుంది. వేల సంఖ్యలో మేడగది నిండిపోతుంది. మొత్తం ప్రతి ఒక్కడు ఏ పాస్టర్ గారు వచ్చినా సరే మేడగదిలో చెప్తున్నారు తప్ప బయటికి ఎవరు చెప్పట్లేదు. 12 మంది శిష్యులు ఉన్నారు, మేడగదిలో చెప్తున్నారు తప్ప ఎవరు బయటికి వెళ్ళట్లేదు. దేవుడు వాగ్దానం నెరవేరాలంటే వాక్యం బయటికి వెళ్ళాలి. ఇక్కడే సంఘము కట్టబడింది. దేవుని ఉద్దేశం ఏమిటంటే సంఘములు కట్టబడాలి. అందుకని ఈ నా వివరణ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో జరిగింది. ఓకేనా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో సంఘము ఏర్పాటు జరిగింది. మొదలు చెప్పండి, 2వ అధ్యాయంలో ఏం జరిగింది? సంఘము ఏర్పడింది. ఎక్కడ? మేడ గదిలో. ఈ మేడ గదిలోనే సంఘం ఉంటే మరి బయటికి వెళ్తే సంఘాలు కట్టబడతాయి కదా. విషయం చెప్పనా? బయటికి వెళ్ళాలంటే బయట సువార్త జరగట్లేదు. ఎందుకు జరగదు? అక్కడ యూదులు ఉన్నారు. యూదులు యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పలేరు. వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్తే మత పెద్దలందరూ కూడా యేసు శిలువ వేయబడి యేసు క్రీస్తు గురించి చెప్తే ఒప్పుకోరాలి. ఎందుకంటే యేసు ప్రభు ఒప్పుకోరు యూదులు. అందుకని యూదులకు భయపడి, యాజకులకు భయపడి ఈ గోడ మధ్యలోనే ఎంతమంది వచ్చి ప్రసంగం చేసినా ఎంత సంఘమైన డెవలప్ అయిపోతుంది తప్ప కిందకాలంటే అయిపోయింది. చెప్పాలంటే విరసవేలు మేడగదిలోనే సంఘం ఉంది. ఇప్పుడు ఈ సంఘం వెళ్ళగలాలంటే కిందకి వెళ్ళాలి, అమలాపురం దగ్గర వెళ్ళాలి. అమలాపురం దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు సంఘం ఏం చేసిందంటే 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయానికి వస్తే ఏం జరిగిందో చూద్దాం మనం. 4వ అధ్యాయం 30 వచ్చింది. 4:30 రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు సంఘము ప్రార్థన చేసింది.